నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న సీఎం జగన్ విజయవంతంగా కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన టీడీపీ జనసేన పార్టీల నేతలు ఈ నెల 18వ తేదీన ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా 18 నుండి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడి నగరంలో సందడి చేసిన హీరో నవదీప్ లవ్ మౌలి చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరిన హీరో నవదీప్ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి శాఖ ఫలితాల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన కృష్ణా జిల్లా ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో రెండవసారి అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం ధూళిపాళ్ల నుంచి బయలుదేరుతారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడుకొండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఏటుకూరు బైపాస్ సభా ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తక్కెలపాడు బైపాస్, పెద్దకాకాని బైపాస్, వెంగళరావు నగర్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు. ఒక గాడిదను తీసుకొచ్చి ఆ గాడిదను గుర్రం గుర్రం అంటూ పదే పదే వీళ్ళంతా కూడా ఊదర కొడతారు. ఇది ఈ పచ్చ మీడియా చేసే కార్యక్రమం. ఇలాగే ఈ పచ్చ మీడియా, ఈ చంద్రబాబు వీళ్ళు చేస్తా ఉన్న కుట్ర రాజకీయాలు, మోసపు రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు గత 30 ఏళ్లుగా వీళ్ళంతా కూడా చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ 30 ఏళ్లుగా ఏం చేస్తున్నారో, ఏం చేశారో, ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటా. ఈరోజు కొన్ని వాస్తవాలు మీ అందరి సమక్షంలో ఈ ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమంలో ఈ విషయాలన్నీ కూడా తేల్చిపోవాలి. మీ అందరితో కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొదటిది, వీళ్ళంతా ఎల్లో మీడియా, చంద్రబాబు వీళ్ళంతా కూడా భ్రమ కల్పిస్తా ఉంటారు. నగరంలో హీరో నవదీప్ సందడి చేశారు. లవ్ మౌలి చిత్రాన్ని విజయవంతం చేయాలంటూ ప్రేక్షకులను కోరారు. లవ్ మౌలి చిత్రం ప్రమోషన్ లో భాగంగా గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో నవదీప్ మాట్లాడుతూ లవ్ మౌలి చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదల కానుందని, చిత్ర ప్రమోషన్ కార్యక్రమం విజయవాడ నుండి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ చిత్రాలు వేరు, ఈ చిత్ర కథాంశం వేరని చెప్పారు. ఏదైనా ఎన్నికలకు ముందు కనకదుర్గమ్మను చూసి ఎన్నికల్లోకి వెళ్ళడం మన రాష్ట్రంలో రాజకీయ నాయకులకి పరిపాటి. ఆ సంప్రదాయాన్ని మేము సినిమాలో కొనసాగిద్దామని చెప్పి కనకదుర్గమ్మ సమక్షంలో ఈ బెజవాడ వాసులకి మా ట్రైలర్ చూపించి తర్వాత సినిమా విడుదల చేద్దామని అనుకుంటున్నాం. అలా ఆ రాజకీయ నాయకులకి అధికారం దక్కినట్టు మాకు కూడా విజయం దక్కుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ లవ్ మౌలి సినిమా నా వరకు చాలా ప్రత్యేకమైన సినిమా. అన్ని సినిమాల్లోనూ పెన్లో ఇంకొచ్చి నా పేపర్ మీద పడిందేమో నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం అమృతం పడిందేమో అనిపించింది నాకు. అంత మంచి కథ. ప్రేమని వర్ణించడం కాదు, ప్రేమని దర్శించడం జరిగింది ఈ సినిమాలో. అంటే ప్రేమ తాలూకు అనుభూతులు, భావోద్వేగాలు, ఒక్కొక్క భావం ఒక్కొక్క రంగై ఈ నా పెన్నే ఒక కుంచి అయితే ఆ చిత్రపటం ఎంత వర్ణమయం. దిస్ ఆల్మోస్ట్ అట్ ఎవ్రీ ప్లేస్, బట్ ఐల్ సే ఇట్ అగైన్, షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ చాలా గ్యాప్ వచ్చే వారికి కొంచెం మర్చిపోయాను. సో తప్పుగా మాట్లాడితే క్షమించండి. బట్ లైక్
I feel this 18-year-old who won Miss India in 2016 wouldn't have thought that I'll be doing this amazing film and I'll be part of this beautiful love story. And when I was told how the story is going to be, what my role is going to be, and so many personalities I'll have to play, I was thinking, will I be able to do it? But I think the entire team supported me so much. Navdeep Garu and Bhavna Garu, Anant Garu, Amneendra Garu, our director, writer, DOP, that I believed in myself and I could play those multiple personalities in one. Harika. నా పేరు భావన అండి. ఈ సినిమాలో హారిక రోల్ చేస్తున్నాను. మీరు ఇద్దరు అడుగుతున్నారు కదా, ఇంత దీంట్లో రొమాన్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, లైక్ చాలా వైల్డ్గా ఇది ఉందని. నేను అలా అనుకునే నీట్గా పద్ధతిగా MBA పూర్తి చేసి జాబ్ చేస్తున్న అమ్మాయిని నేను. అలాంటి నాకు ఒక సినిమాలో చెయ్యాలి వినగానే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించి చేయాలి అనిపించింది అంటే అర్థం చేసుకోండి కదా. సో నాకు మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసినప్పుడు ఇలాగ మేఘాలయలో షూటింగ్, అవుట్డోర్ షూటింగ్, నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ ఆపర్చునిటీ. మా ఫ్రెండ్స్ అందరూ అమ్మ పాప కాస్త జాగ్రత్తగా ఉండు, నువ్వు వస్తావా తిరిగి ఉంది. భయం అయితే క్రియేట్ అయ్యింది, నేను భయంతో వచ్చాను. కానీ ఎవరండి చెప్పింది అసలు? ఎవరు? అంతా మీడియా అంతా కుట్టగట్టే పాపం ఒక మంచి మనిషిని అలాగ ఎలా అసలు? లబ్బిపేటలోని ఒక షాపింగ్ మాల్లో గ్లోబల్ 6 గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టర్బన్ అప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బందర్ రోడ్లోని లబ్బిపేటలోని ఒక షాపింగ్ మాల్ వద్ద గ్లోబల్ 6 గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టర్బన్ అప్ కార్యక్రమం జరిగింది. మాల్ కు వచ్చిన సందర్శకులకు సిక్కుల మత ఆచారమైన తలపాగాను కట్టి వారి మత ఆచారాన్ని తెలియజేశారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ తలపాగాను కట్టించుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్లోబల్ 6 సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరమ్ కౌర్, గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ కార్యదర్శి హరవిందర్ సింగ్ మాట్లాడుతూ వైశాఖి వేడుకలను సిక్కులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని వెల్లడించారు. ఫతే అందరికీ వైశాఖి శుభాకాంక్షలు. వైశాఖి మీన్స్ ఖాల్సా సృజనా దివస్. ఖాల్సా వీ కెన్ సే 1699లో గురు గోబింద్ సింగ్ గారు వైశాఖి రోజులో ఖాల్సా పంథీ స్థాపన చేశారు. సో అదే ఇప్పుడు అప్పటి నుంచి ప్రతి మేల్తో అంటే మొగుడాడితో సింగ్ పేరుతో వచ్చింది, అండ్ లేడీస్తో ఫీమేల్తో కౌర్ కంపల్సరీ అయింది, అండ్ తలాపాగా కంపల్సరీ అయింది అప్పటి నుంచి. సో టు దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ క్రౌన్ ఆఫ్ కింగ్. మేము ఫీల్ ఏం చేస్తామంటే వీఆర్ కింగ్, సింగ్ ఈజ్ కింగ్, సో వీ ఫీల్ దిస్ క్రౌన్. సో అందరికీ ఆ ఫీలింగ్ ఇప్పుడు అందరికీ టర్బన్ డే అన్న సెలబ్రేట్ చేస్తూ వైశాఖి టైంలో మన ఇక్కడ ఆంధ్రాయిట్స్ తెలుగు బ్రదర్ అండ్ సిస్టర్స్కి అందరికీ తలపాగా కట్టి ఆ ఫీలింగ్ వారికి ఉండాలన్న క్రౌన్ ఫీలింగు అది ఆలోచిస్తున్నాం. సో అందరికీ శుభాకాంక్షలు. సో ఎవ్రీ ఇయర్ వీ విల్ డూ లైక్ దిస్ ఈజ్ విత్ ద గ్లోబల్ 6 అండ్ గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ విజయవాడ. ఈ అసోసియేషన్స్ రెండు కలిసి ఇది చేస్తున్నాము. మీ అందరికీ వైశాఖి ఖాల్సా వాహిగురుజీకి ఫతే. అందరికీ హ్యాపీ బైసాఖీ అండి. ఇక్కడ బైసాఖీ సెలబ్రేషన్స్ విత్ టర్బన్ అప్ జరుగుతున్నాయి. సో బైసాఖీ అంటే మాకు సిక్ వాళ్ళకి న్యూ ఇయర్. అట్ ద సేమ్ టైం సింగ్ అని వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే. సో బైసాఖీ దానికి ప్రతీక అండి. దానికే టర్బన్ అంటే టర్బన్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ సిక్కిజం. ఎవరైనా సిక్ వాళ్ళు మీరు చూస్తే ఖచ్చితంగా పాగా కట్టుకునే ఉంటారు. సో ఇది మా ప్రైడ్, మా ప్రాణం ఏదైనా అనుకోవచ్చు మీరు. సో దానికే అందరికీ ఆ టర్బన్స్ ఇవాళ కట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ పంచుతున్నాం అలా అనుకోవచ్చు. ఇది యాక్చువల్గా గ్లోబల్ 6 ద్వారా ఒక అంటే దిస్ ఇస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. గ్లోబల్ 6 అండ్ గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్. గ్లోబల్ 6 వాళ్ళు ఇది ఆల్మోస్ట్ 50 ప్లేసెస్ ఇన్ ఇండియా ప్రస్తుతానికి జరుగుతుంది. విజయవాడ ఫస్ట్ నెంబర్కి వచ్చిందండి. ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం. ఇప్పుడు రేపటి నుంచి చాలా ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంది. సో హ్యాపీ బైసాఖీ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లెట్స్ కీప్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ గోయింగ్. అదే చెప్పగలుగుతానండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ కరంబీర్. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ రోజు ఏపీ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.
ఇక ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుండి మార్చి 20వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. వొకేషనల్, రెగ్యులర్ కలిపి ఫస్ట్ ఇయర్ 5,17,617 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ 5,35,056 మంది విద్యార్థులు పరీక్షలకు ఫీజులు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలి 81%, మగపిల్లలవి 75%, 75% ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలి 71% ఉంది, మగపిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక 6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్ సాధించగలిగారు. రెండోది మరీ ముఖ్యమైనది వాలంటీర్ల భవితకు భరోసా కల్పిస్తామని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ వెల్లడించారు. 9-12వ డివిజన్లో స్థానిక తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసే సూపర్ 6 సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ఆమె వివరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేయాలన్నారు. కార్పొరేటర్లు పొట్లూరి సాయిబాబు, చెన్నుపాటి క్రాంతిశ్రీ, నాయకులు చెన్నుపాటి గాంధీ, యలమంచలి దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మేము ఇప్పటి వరకు నడిచిన ప్రతి ఇల్లు కూడా తెలుగుదేశం, జనసేన మరి సంకీర్ణ ప్రభుత్వానికి మేమందరం కూడా అండదండలు అందిస్తామని, మరి అభివృద్ధి ఏదైతే చేసిందో ఆ తెలుగుదేశం ప్రభుత్వానికే మళ్ళీ కోరుకుంటున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా చూస్తే వాలంటీర్లని కేవలం అడ్డు పెట్టుకొని ఒక అభివృద్ధి కార్యక్రమం అనేదే చేయకుండా కేవలం ఒక గంజాయి, అదేవిధంగా ఈ కల్తీ మద్యం, డ్రగ్స్ ఏదైతే సప్లై చేస్తూ ఉన్నారో వీటన్నిటి ద్వారా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో ఇవన్నీ కూడా గమనించటం జరిగింది. అయితే ఈ రోజున నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే వాలంటీర్లు అనేవాళ్ళు ఈ రోజున వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయితే కాదు. వాలంటీర్లు కూడా తెలుసుకోవాల్సింది ఈ రోజున ప్రజలు ఏదైతే పన్నులు కడతా ఉన్నారో ఆ ప్రజల ధనం నుంచే వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని తన పార్టీ కార్యక్రమాలకి అన్యాయంగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుండి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతూ ఉండగా జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్లు సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇది ఇలా ఉంటే ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యాలయ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దేశంలో మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని, బలహీన వర్గాలకు విద్య ద్వారానే మేలు కలుగుతుందని నమ్మి సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. భారతదేశంలో బలహీన వర్గాల కోసం మొట్టమొదటిసారిగా అడుగు వేసినటువంటి వ్యక్తి, కారణ జన్ములు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్ గారి సారథ్యంలో మరి ఈరోజు వారి కార్యాలయంలో పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ బీసీ నాయకులు అందరం కూడా కలిపి ఈరోజు ముఖ్యంగా జ్యోతిబా పూలే గారి యొక్క కార్యక్రమాలు మనం అందరం కూడా మననం చేసుకుంటే స్వాతంత్రం రాకమునిపే మరి వితంతు మహిళల కోసం, బాలికల కోసం అనేక కార్యక్రమాలతో పాటు విద్యారంగంలో
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంత నవరాత్రోత్సవాల్లో 3వ రోజున అమ్మవారికి చామంతి మల్లెలతో అర్చన నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో కెఎస్ రామారావు, స్థానాచార్య శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు మురళీ రంగావర్జుల శ్రీనివాస శాస్త్రి, అర్చకులు గోపాలకృష్ణ, ఏఈఓ ఎన్ రమేష్ బాబు అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలతో మూల విరాట్ ను దర్శించుకున్నారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ గణపతి ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక వేదికపై కొలువుదీరి ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తికి తెల్ల చామంతి, పచ్చ చామంతి, మల్లెలతో అర్చన నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో బస్సు యాత్ర ప్రారంభించారు. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి రోడ్ షోలు, సభల్లో పాల్గొంటారు. మరి కాసేపట్లో వేంపల్లెలో బస్సు యాత్ర ప్రారంభిస్తారు. లింగాల సింహాద్రిపురంలో పర్యటన అనంతరం సాయంత్రం 6:30 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడ రోడ్ షో అనంతరం సభలో ప్రసంగిస్తారు. షర్మిలకు మద్దతుగా సునీత దంపతులు కూడా ప్రచారంలో పాలు పంచుకుంటారు. నియోజకవర్గంలోని పలువురు నేతలను నిన్న కలిశారు. షర్మిల రేపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో పర్యటిస్తారు. దీంతో ఈ విడత బస్సు యాత్ర ముగుస్తుంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలోని నెస్ట్ స్పేస్ భవనంలో నకిలీ వార్తలను సృష్టిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. దీనిలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు 300 మంది పనిచేస్తున్నారు. వార్తా ఛానళ్ల లోగోలను మార్చి ప్రచారం చేస్తున్నారు. ఓడిపోతామనే నిరాశతోనే సజ్జల ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. గవర్నమెంట్ నుండి జీతం తీసుకుంటున్న ఆయన ఎవరికి సలహాలు ఇస్తున్నారు? తప్పుడు వార్తలపై తప్పకుండా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఏదైతే నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్ లో సజ్జల భార్గవ్ రెడ్డి నాయకత్వంలో అయ్యా కొడుకులు, తండ్రి కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంపలో ఉండి మంత్రాంగం, యంత్రాంగం చేస్తూ ఉన్నాడు. రెండో పక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ భవనంలో సజ్జల భార్గవ్ రెడ్డి ఈ ఫేక్ న్యూస్ అన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ లెటర్ హెడ్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ పెట్టి అధ్యక్షుల పేరు మీద నెలల తరబడి ఈ ఫేక్ సమాచారాన్ని, ఫేక్ న్యూస్ని విడుదల చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇవాళ ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ వాళ్ళ ఎంబలం మార్చి ఇవన్నీ కూడా జాతి ద్రోహం, కేంద్ర సంస్థలకు సంబంధించినవి, వాళ్ళ సంస్థలకు సంబంధించినవి కూడా ఎంబ్లమ్స్ మార్చి ఫేక్ సర్వేలు, ఫేక్ న్యూస్ ప్రజల మధ్యకు వదులుతున్నారు, సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీని మీద చర్యలు తీసుకోమని సిఇఓని కూడా కోరాం. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాం, ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. నేను నాన్ లోకల్ అయితే అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియదా అంటూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. నేను నాన్ లోకల్ అయితే అప్పట్లో సీఎంకి తెలియదా? అప్పట్లో ఇదే సీఎం నన్ను మైలవరం నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా 2019 ఎన్నికలకు ముందు ఎందుకు ఇక్కడ మైలవరంలో నియమించారు? ఇక్కడ ఎందుకు నిలబెట్టారు? నేను కరోనా సమయంలో ప్రజల కష్ట నష్టాల్లో నా నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అండగా నిలబడ్డాను. అప్పుడు నేను నాన్ లోకల్ అనే విషయం మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. నేను 3.5 లక్షల కిలోమీటర్లు మైలవరం నియోజకవర్గంలో పర్యటించిన కాలంలో మీకు ఇవన్నీ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. నాన్ లోకల్ అయితే ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకొచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎక్కడ ఎందుకు నిలబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నేను నాన్ లోకల్ అయినప్పుడు ఆ రోజు నేను నాన్ లోకల్ అని మీకు తెలియదా? ఈ రోజు 6 ఏళ్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నేను 3.5 లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి పలు గ్రామాల్లో సంక్షేమం కోసమో, లేకపోతే చేసిన అభివృద్ధి కోసమో, లేకపోతే ప్రజల కష్ట నష్టాల్లోనూ నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా గ్రామాన ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరిగిన రోజున ఇవన్నీ గుర్తురాలేదా? సరే, ఇదే మరి నాన్ లోకల్ అనే పని అయితే
మన పక్కనే అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ది స్థానికం కాదు, నాన్ లోకలు, ఇక్కడ అనిల్ కుమార్కి ఓటేయొద్దు, స్థానికుడికే ఓటేయండి అని చెప్తారా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాబు ఆగాయా నువ్వు, ఇక్కడ చిత్తూరు జిల్లా, ఆయన తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు. మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చిత్తూరు జిల్లా, ఇక్కడ మేము స్థానికుడిని, ఆయన ఎవరు ఉన్నాడు కదా మన మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అంశాలు అక్కడ, ఎక్కడ అవసరాలు అక్కడ, ఎక్కడ మాటలు అక్కడ చెప్పి కాలం వెళ్ళబుచ్చే పరిస్థితి. కాబట్టి ఎన్ని గమనించండి. సోదరుడు సర్నాల తిరుపతిరావుని నా పరిస్థితుల్లో నేనే జడ్పీటీసీగా టికెట్ ఇచ్చింది నేనే. సరే ఈ రోజు ఆ మాట అంటే వాళ్ళందరికి ఆవేశం వస్తుంది. సరే నేను టికెట్ ఇవ్వాల, ముఖ్యమంత్రి గారు నేరుగా టికెట్ ఇచ్చారని చెప్పుకుంటా ఉన్నారు. సరే అదే అనుకుందాం, సరే గెలిపించాం చేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న సీఎం జగన్, విజయవంతంగా కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన టీడీపీ జనసేన పార్టీల నేతలు. ఈ నెల 18వ తేదీన ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా 18 నుండి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడి. నగరంలో సందడి చేసిన హీరో నవదీప్. లవ్ మౌండీ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరిన హీరో నవదీప్. ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి శాఖ, ఫలితాల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన కృష్ణా జిల్లా. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.